యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇస్తున్నటువంటి మంచి సమయమును బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాలు మీ జీవితాల్లో రక్షణ దీవెనికరంగాను, తద్వారా మీ జీవితాలు దేవునికి మహింకరంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. దేవుని హృదయపూర్వకంగా బతిమాలుకునుట అనేటువంటి మాటను గురించి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవునిని హృదయపూర్వకముగా బతిమాలుకోవాలి. దేవుని యొక్క వాక్యము ఈ మాటను మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయిల్ ప్రజలను గూర్చి హోషేయ ప్రవక్త ఈ మాటని వ్రాసారు. హోషేయ గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్య భాగంలో ఇలాగా చెప్పబడింది: హృదయపూర్వకముగా నన్ను బతిమాలుకొనక. ఇజ్రాయిల్ ప్రజలు దేవునిని హృదయపూర్వకముగా బ్రతిమాలుకోవట్లేదు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంటే మనం గమనించవలసినటువంటి సంగతి ఏంటంటే, దేవునిని హృదయపూర్వకముగా బతిమాలుకోవాలి. బ్రతిమాలుకునుట అనేటువంటి మాటని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో సంగతులు మనకి గ్రంథములో కనపడతాయి. యోసేపు తన అన్నలని బ్రతిమాలుకున్నాడు, అయ్యా నన్ను చంపొద్దు, ఆ గోతులో నన్ను వేయొద్దు అని తన సహోదరుని ఎంతో బ్రతిమాలినప్పటికీ కూడా వారు ఆయన మీద కనికరము చూపలేదు తన అన్నలు. అంటే బ్రతిమాలే పరిస్థితులు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. బ్రతిమాలుకునేటువంటి సంగతి చాలా అవసరమైనటువంటి సంగతి. అట్లనే మనష్య అనేటువంటి ఒక రాజు గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దినవృత్తాంత 2వ గ్రంథము 33వ అధ్యాయం 12వ వచన భాగములో తన దేవుని బ్రతిమాలుకుని ఆయన ప్రార్థించినట్లుగా, తన దేవుని మీద ఆయన ఆనుకున్నట్లుగా మనష్య యొక్క జీవితాన్ని అక్కడ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక బ్రతిమాలుకోవటం అనేటువంటిది మన జీవితాల్లో అవసరము దేవుని విషయంలో అనే సంగతిని గమనించాలి. అట్లనే కీర్తన గ్రంథము 30వ అధ్యాయం 8వ వచన భాగంలో నా ప్రభువు నేను బ్రతిమాలుకుంటుని అని దావీదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రభువు నేను బ్రతిమాలుకున్నాను అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి బ్రతిమాలుకోవలసినటువంటి అవసరం ఉంది. పరిశుద్ధ గ్రంథములో భక్తుల యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేస్తున్నప్పుడు దానియేలు గురించి మనం ఒక సంగతి వింటాం. ఏమిటా సంగతి అంటే, ఆ బబులోను రాజ్యములో 1 నెల రోజుల పాటు రాజుగారికి తప్ప ఇంకెవరిని ప్రార్థన చేయకూడదు, ఏ దేవుణ్ణి కూడా ప్రార్థన చేయకూడదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసి దాన్ని శాసనం చేసి రాజుగారి యొక్క ముద్ర వేపిస్తారు. కనుక ఈ 1 నెల రోజుల పాటు వేరే దేవుళ్ళని ఎవరైనా ప్రార్థన చేస్తున్నట్లయితే వారిని సింహాల బోన్లో వేయాలనేటువంటి ఒక నిర్ణయం ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచన భాగంలో ఈ మాట అనేక సార్లు మనం వింటూ ఉంటాం. ఇక్కడ ఏమనుందంటే, అట్టి శాసనము కలదని దానియేలుకు తెలిసినప్పటికీ కూడా యథావిధిగా అనుదినము తన దేవుణ్ణి ముమ్మారు ప్రార్థించి స్తుతించినట్లుగా దానియేలు గారి యొక్క జీవితం అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అంత మాత్రమే కాకుండా మనం 11వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, ఆయన దానియేలు దేవునికి ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా బ్రతిమాలుకున్నాడు తన దేవుణ్ణి అనేటువంటి సత్యాన్ని అక్కడ చెప్పబడింది. ఈ బ్రతిమాలు కూడా ఎవరు చూశారంటే, ఆయన మీద ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో, ఎవరైతే దానియేలు మీద నేరం మోపాలని చూస్తున్నారో వారు చూసినట్లుగా కూడా అక్కడ లేఖన భాగం మనకి దానియేలు గ్రంథం నుంచి
జ్ఞాపకం చేయబడుతుంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 11 భాగం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బ్రతిమాలుకున్నటయు చూసి, దానియేలు గారు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రార్థన చేయటమే కాదు, బ్రతిమాలుచున్నాడు. తన దేవుని బ్రతిమాలుకున్నటువంటి సంగతి దానియేలు గారి జీవితంలో ఆనాటి జనులు అక్కడ చూసినట్లుగా వాక్య భాగాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవటం ఈ సంగతి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవునిని హృదయపూర్వకంగా బ్రతిమాలుకుంటే కార్యము సఫలమవుతుందనేటువంటి సత్యాన్ని యేసు ప్రభువారు భూమి మీదకి మానవుడికి వచ్చిన దినాల్లో అనేకమైనటువంటి సందర్భాలు మనకి పరిశుద్ధ గ్రంథములో జ్ఞాపకం చేయబడ్డాయి. మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ భాగంలో యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో ఆయన ఆయా ప్రాంతాల్లో దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటిస్తూ సంచరించినటువంటి సమయంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి వారికి కలిగినటువంటి బాధల్ని, సమస్యల్ని, వ్యాధుల్ని ప్రభువుకు తెలియజేసుకుని వారు సమాధానం పొందినటువంటి విధానము ఆనాటి జరిగిన కార్యాలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మార్కు గారు మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఒక సమాజపు అధిపతి యాయూరు అనేటువంటి ఒక ఆయన వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావునై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా. ప్రభునందు ప్రియులారా, నా చిన్న కుమార్తె చావు సిద్ధమై ఉన్నది. ఆయన వచ్చాడు, ప్రభు యొక్క పాదాల మీద పడ్డాడు, మిగుల బ్రతిమాలుకొనుచున్నాడు. దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవాల్సినటువంటి అవసరత మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యాయూరు అనేటువంటి ఒక అధికారి ప్రభు పాదాల చెంత, ప్రభు పాదాల మీద పడి మిగుల బ్రతిమాలుకొనుచున్నాడు. అక్కడ పరిస్థితి ఏంటి? నా కుమార్తె చావు సిద్ధమై ఉన్నది. కనుక బ్రతిమాలుకునుట ద్వారా, హృదయపూర్వకముగా బ్రతిమాలుకునుట ద్వారా కార్యాన్ని చూస్తాం మనం. కనుక యాయూరు యొక్క జీవితంలో తన కుమార్తె చనిపోయే పరిస్థితుల్లో కూడా ప్రభుని ప్రాధేయపడడం ద్వారా, బ్రతిమాలుకుండ ద్వారా దేవుడు ఆ కుటుంబంలో లేదా కుమార్తె విషయంలో గొప్ప కార్యం చేసినట్లుగా మనము వాక్య భాగాలను బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇలాగ ఈ పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినములలో ఆయన చేసినటువంటి అనేకమైన కార్యాలు మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి. కనుక దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకునుట అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 7వ అధ్యాయము 5వ భాగంలో మరొక సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూదులందరూ వచ్చి ప్రభుతో ఈ విధంగా తెలియజేస్తున్నారు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకునిరి. ప్రభునందు ప్రియులారా, ఒక ఆయన గురించి, ఒక శతాధిపతి గురించి అక్కడ ఉన్నటువంటి జనులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమాలుచున్నారు. ఆయన మన జనులందరినీ ప్రేమించి ఒక సమాజ మందిరం కట్టించి ఇచ్చాడు. కనుక ఆయన విషయంలో నువ్వు సహాయం చేయని ఆ జనులందరూ కూడా బతిమాలుకున్నారు అనేటువంటి విషయాన్ని గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అంటే బతిమాలుకునుట ద్వారా కార్యం జరుగుతుంది. వారు ఏ కార్యం కొరకైతే అక్కడ ప్రభుని వారు బతిమాలుకున్నారో ఆ శతాధిపతి విషయంలో ఆయన ఆశించినటువంటి కార్యము జరిగినట్లుగా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో దేవుని బ్రతిమాలుకునుట ద్వారా నా జీవితాలు ఎట్లా ఉంటాయనేటువంటిది భక్తుడు వ్రాసారు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ నుండి 7వ భాగాలు గమనించినట్లయితే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకుని ఎడల. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుణ్ణి వెతకడంలో జాగ్రత్త ఉండాలి.
ఎందుకంటే ఈనాడు ప్రతిదీ దేవుడు కాదు. దేవుడు అంటే ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, దేవుడు సర్వంతరయామి. కనుక దేవుని గురించి ఎన్నో లక్షణాలు మనకి ఏ గ్రంథం తెలియజేస్తుంది. కనుక దేవుడు అనగా గుడ్డిగా నమ్మడం కాదు, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవాలనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. కనుక నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడల, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, రెండవదిగా సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా బతిమాలుకోవాలి. అలా చేస్తే ఏం జరుగుద్ది? నీ పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నువ్వు దేవుని బ్రతిమాలుకోవాలి, దేవుని వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి, దేవుని హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవాలి. నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడు అంటే హృదయపూర్వకంగా ఉండాలి. యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయనని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. దేవుడు నీ నీతికి తగినట్టుగా, నువ్వు దేవుని వెతుకుటను బట్టి, నువ్వు ఆయన బ్రతిమాలుకునటాన్ని బట్టి, నువ్వు పవిత్రంగాను యథార్థమైన హృదయం కలిగి ఉండుటాన్ని బట్టి దేవుడు నీ పట్ల శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసస్థలమును వర్ధిల్లజేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తోదను నువ్వు మహాభివృద్ధి పొందు. దేవునిలో అభివృద్ధి పొందేటువంటి బిడ్డగా ఆత్మీయంగాను భౌతికంగా కూడా అభివృద్ధి పొందుతారు దేవుని హృదయపూర్వకంగా వేడుకునడు ద్వారా. కనుక హృదయపూర్వకంగా వేడుకోవటం, బ్రతిమాలుకోవటం కార్యము జరుగుతుందనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఎలా బ్రతిమాలుకోవాలి, దేవుణ్ణి ఎలా బ్రతిమాలుకోవాలి, అక్కడ హృదయపూర్వకముగా అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయం 8వ వచన భాగములో, నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకుని ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, విలాప వాక్యములో ఇర్మియా భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట. నేను బతిమాలి మొరలిడినను, నేను బ్రతిమాలుకుంటున్నాను, అయితే నా ప్రార్థన వినబడకుండా ఆయన తన చెవిని మూసుకునిచున్నాడు. ఎందుకు? నువ్వు బ్రతిమాలుకున్నా కూడా దేవుడు వినకుండా తన చెవులు ఎందుకు మూసుకుంటున్నాడు? ఆలోచన చేయాలి. ఎందుకంటే నీ హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవట్లేదేమో. ఈనాడు అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని బ్రతిమాలుచున్నామంటారు. కానీ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మనకు గ్రంథం తెలియజేస్తుంది. హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమాలాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమాలాలి? హృదయమును గూర్చి పరిశుద్ధ గ్రంథం ఎన్నో విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. హృదయము దేవుడు తనకి నివాసంగా ఉండాలని దేవుడు నిర్మించాడు. హృదయాన్ని దేవుడు ఎందుకు నిర్మించాడు? మనిషిని 2 భాగాలుగా దేవుడు నిర్మించాడు, శారీరకంగాను ఆత్మీయంగా. శరీర భాగాలు ఉన్నాయి, అంతరంద్రియాలు ఉన్నాయి. ఆత్మ, హృదయము, మనస్సాక్షి ఇవి కనపడవు, కానీ అవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మానవ జీవితాల్లో. కనుక హృదయం అనేటువంటిది దేవుడికి నివాసయోగ్యంగా ఉండటానికి దేవుడు హృదయాన్ని ఏర్పాటు చేశాడు. కానీ మానవుని యొక్క హృదయములను అపవాది హస్తగతం చేసుకుంది. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగంలో మరి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక చక్కటి సందేశాన్ని రాశారు. ఏం రాశారంటే, ఆయన ఏది దేవుడనబడినో, ఏది పూజించబడినో దానంతటిని ఎదిరించుచు. ఆలోచన చేయండి. ఏది దేవుడనబడినో, ఏది పూజించబడినో, ఏది దేవుడు మనకి? వాక్యము దేవుడు. దేన్ని పూజించాలి, దేన్ని గౌరవించాలి? నువ్వు వాక్యాన్నే గౌరవించాలి, దేవుని వాక్యమును గౌరవించాలి. వాక్యమైన దేవుడు పూజింపబడాలి. కనుక ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దానంతటిని ఎదిరిస్తూ వాడు అనగా అపవాది తను తానే హెచ్చించుకునుచు, తానే దేవుడిని కనబరుచుకునుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక. ఎక్కడ కూర్చుంటాడు వాడు? దేవుని ఆలయం. ఏ దేవుని ఆలయం? హృదయము. మానవుని యొక్క హృదయాల్లో వాడు కూర్చుంటున్నాడు గనుక ఏ విధము చేతనైనను ఎవడు మిమ్మల్ని మోసపరచనీయుడని పౌలు గారి క్రొత్త నిబంధన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు.
కనుక ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి హృదయపూర్వకంగా బతిమాలుకోవాలి. హృదయపూర్వకంగా బ్రతిమాలుకుంటే కార్యాలు జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని మనం చూసాం. బ్రతిమాలుకోవడం అనేటువంటి అవసరం అనేకమైన సందర్భాల్లో మనం బ్రతిమాలుకుంటాం అనే విషయాన్ని మనం గమనించాం. అయితే ఎలా బ్రతిమాలుకోవాలి? హృదయపూర్వకంగా. అసలు హృదయం యొక్క స్థితిని గురించి బైబిల్ ఏం చెప్తుంది? హృదయము దేవుని ఆలయం, కానీ ఈ ఆలయాన్ని అపవాదిగాడు హస్తగతం చేసుకున్నాడు. అందుకే ప్రతి వాని యొక్క హృదయంలో వాడు ప్రవేశించేశాడు, హృదయాన్ని హస్తగతం చేసుకున్నాడు. అందుకే ప్రతి మనిషిని మోసం చేస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి దేవునికి అనుకూలంగా ఉండకుండగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభువుని నమ్మామని చెప్పినప్పటికి కూడా వారు కూడా వ్యతిరేకమైన బోధలు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మన హృదయాల్ని వాడు హస్తగతం చేసుకున్నాడు. ఏ హృదయంలో దేవుని వాక్యం ఉండాలో, ఏ హృదయంలో దేవుని వాక్యం పూజించబడాలో ఆ హృదయాన్ని వాడు హస్తగతం చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, హృదయ స్థితిని గురించి దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే ఆయన వ్రాయించాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ లేఖనం ఇలాగా తెలియజేయబడుతుంది: హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయం ఎలాంటిదంట? అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని ప్రశ్న వేయబడింది. కనుక హృదయ స్థితి ఎట్లా ఉందంటే అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగి ఉన్నది, అన్నిటికంటే మోసకరమైనదిగా మారిపోయింది. ఎందుకంటే మనల్ని మోసం చేసేవాడు ఆ హృదయంలో వాడు నివసిస్తూ ఉన్నాడు. కనుక ఈనాడు మానవుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకోని స్థితిలో ఉన్నాడు. బ్రతిమాలుచున్నాడు తప్ప హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవట్లేదు. నువ్వు హృదయపూర్వకంగా బ్రతిమాలుకోనగలిగిన వాడివైతే దేవుని ద్వారా కార్యాన్ని చూస్తావు. కనుక ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఎలా బ్రతిమాలుకోవాలంటే హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవాలి. నువ్వు హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవట్లేదు కనుకనే దేవుడు నీ ప్రార్థన వినకుండా చెవి మూసుకుంటున్నాడు. కనుక హృదయపూర్వకంగా బ్రతిమాలుకోండి. హృదయం యొక్క స్థితిని ఆలోచన చేస్తే హృదయం ఎలా ఉందంటే మోసకరమైనదిగా ఉంది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిదిగా ఉంది. వాస్తవంగా దేవుడు మానవుని యొక్క హృదయాల్లో నివసించాలనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు దేవుడు. కనుక బైబిల్ చెప్తుంది క్రొత్త నిబంధన సత్యములో 2 కొరింథీ 6:18 అపోస్తలుడైన పౌలు గారు రాశారు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు: నేను వారిలో నివసించి సంచరింతును, వారు నా ప్రజలైందురు, నేను వారి దేవుని. ఇంకా ఏమన్నాడంటే, మీరు వారి మధ్య నుండి ప్రత్యేకంగా ఉండుడి, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినయిందును, మీరు నా కుమారులు కుమార్తెలయిందురని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడని పౌలు తెలియజేస్తాడు. అంటే దేవుడు నీ నా హృదయాల్లో ఉండాలని, నీకు నాకు తండ్రిగాను దేవుడిగా ఉండాలని, నీవు నేను ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఉండాలని నీ హృదయంలో దేవుడు నివసించాలని ఆలోచన చేశాడు. అయితే ప్రభునందు ప్రియులారా, మానవుని యొక్క హృదయ స్థితి మోసకరమైన స్థితిలో ఉంది. మానవుని యొక్క హృదయ స్థితి ఘోరమైనటువంటి స్థితిలో ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, ప్రారంభము ఆదాము ద్వారా ఈ లోకానికి మానవుని దేవుడు పుట్టించాడు. మరనాటి లోకాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచన భాగములో, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. మానవ హృదయాన్ని దేవుడు చూస్తే, పితరులు ఉన్నటువంటి జనుల్ని దేవుడు చూస్తే వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయంటే వాళ్ళ హృదయంలో ఊహ ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డది. అంటే హృదయాలు ఎలా కనపడ్డాయి? దేవునికి చెడ్డగా కనపడ్డాయి. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వాళ్ళు బ్రతిమాలుకుంటే దేవుడు వింటాడా? నీ హృదయం ఎలా ఉంది? చెడిపోయినది. కనుక హృదయ స్థితి ఎలాగుంది? చెడిపోయిన చెడ్డదిగా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈనాడు నీ నా జీవితాల్లో నీ హృదయం నా హృదయం చెడిపోయినటువంటి హృదయంగా ఉండి నువ్వు దేవుని ప్రార్థిస్తే, నువ్వు దేవుని బ్రతిమాలుకుంటే దేవుడి నీ ప్రార్థనలో. కనుక నీ హృదయ స్థితి మార్పు చెందాలి. నీ హృదయము దేవునికి నివాసయోగ్యంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో
నింపబడాలి. కనుక హృదయ స్థితి ఆలోచన చేయండి. హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవాలి. హృదయపూర్వకంగా బ్రతిమాలుకోవాలంటే హృదయం ఎలాగుందంటే ప్రారంభం నుంచి మనం చూస్తున్నాము. వాళ్ళ యొక్క హృదయాలు, వాళ్ళ యొక్క ఊహ అంతా కూడా హృదయంలో ఊహించుకున్నటువంటి ఊహలన్నీ కూడా చెడ్డగా కనపడ్డాయి దేవునికి. అందుకే నాటి లోకాన్ని జల ప్రళయము ద్వారా దేవుడు నాశనం చేసినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. అంటే నీ చెడ్డ హృదయము నాశనానికి నడిపిస్తుంది. చెడిపోయిన హృదయాలు కలిగి ఉన్నట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవుని ద్వారా సమాధానము కాదు కానీ దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగా చేస్తుందనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా హృదయ స్థితి ఎలాగుంటుందని మనం ఆలోచన చేస్తున్నట్లయితే నిర్గమకాండం 7వ అధ్యాయము 3వ వచన భాగములో ఫరో రాజును ఉద్దేశించి ఒక మాట వ్రాయబడింది. ఏంటంటే ఫరో హృదయము కఠినమాయను అని ఉంది. మనం ఇందులో నేర్చుకునే మాట ఏంటంటే హృదయ స్థితి ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుందంట. హృదయం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. నువ్వు కఠిన హృదయం కలిగినటువంటి వాడిగా ఉండి, నువ్వు కఠిన హృదయం కలిగినటువంటి సోదరిగా ఉండి, సహోదరిగా ఉండి నువ్వు దేవుణ్ణి బ్రతిమాలితే దేవుడు ఎలా నీ ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు ఎలా నీ కార్యాన్ని సఫలం చేస్తాడు? కనుక నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకునేవారుగా ఉండాలి. అలా ఉండాలంటే ఒకటి, నీ హృదయము చెడ్డగా ఉండకూడదు. రెండవదిగా నీ హృదయము కఠినంగా ఉండకూడదు. కఠిన హృదయాల్ని మెత్తన హృదయాలుగా చేయాలని దేవుని ఉద్దేశము. అవకాశం మనం దేవునికి ఇవ్వాలా? కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నాను, హృదయం యొక్క స్థితి ఎలా ఉందంటే కఠిన హృదయంగా ఉంటుందంట. అలాంటి హృదయాలుగా ఉన్నట్లయితే మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా జవాబు దొరకదనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లేవియ కాండము 19వ అధ్యాయము 17వ వచన భాగంలో మరొక సంగతి మనకేం చెప్పబడుతుందంటే నీ సహోదరుని మీద నీ హృదయంలో పగ పెట్టుకోనకూడదని చెప్పండి. అంటే హృదయ స్థితి ఎలా ఉంటుందంటే హృదయంలో ఏముంటాయి మనిషి జీవితాల్లో? ఒకరి మీద ఒకరు పగ కలిగిన వారు ఉంటారు. ఆ కక్ష, పగ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే హృదయంలో ఉంటుంది. కాబట్టి అలాంటి హృదయాలు దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పటికీ కూడా, దేవుని బ్రతిమాలుకోనవది వాస్తవంగా, ఒకవేళ బ్రతిమాలుకున్నా కూడా జవాబు రాకుండా చేస్తుంది. కనుక నీ హృదయంలో ఇతరుల మీద, సహోదరుల మీద ఏముండకూడదంటే పగ కలిగిన వారుగా ఉండకూడదు. కక్ష కలిగిన వారుగా మన హృదయాల్లో ఉండకూడదు. కొరింథీ సంఘములో మీలో కక్షలు కలవని క్లోయి ఇంటి వారి వల్ల నేనన్నాను. అలా ఉండకూడదు. మీలో కక్షలు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదు. ఏకభావం కలిగినటువంటి వారుగా సంఘం ఉండాలని పౌలు హెచ్చరించినటువంటి విధానము క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. కనుక మోషే ద్వారా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు, ఆయన మీ హృదయాల్లో పగ పెట్టుకునే వారుగా ఉంటే మీ హృదయము నా ఎడలు ఎలాగుండదంటే స్థిరంగా ఉండదు. మీ హృదయము నన్ను బ్రతిమాలుకోదు. ఎందుకంటే నువ్వు హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలుకోలేవు. నువ్వు హృదయపూర్వకంగా నన్ను బ్రతిమాలుకోవాలంటే నీ హృదయము కక్షలతోనూ, పగతోనూ, లేదా కఠినమైనదిగా, లేదు చెడు ఆలోచన కలిదిగా నీ హృదయం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 16వ వచన భాగంలో మీ హృదయము మాయలలో చెక్కబడి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తెలియజేస్తున్నాడు, లోకంలో అనేక మాయలు ఉన్నాయి. ఆ మాయల్లో మీ హృదయం చిక్కబడి నన్ను విడిచి ఇతర దేవతలను ఒకవేళ మీరు వెంబడిస్తారేమో, మీరు అలాంటి వారుగా ఉండకుండా జాగ్రత్త కలిగి ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. అంటే నీ హృదయం అనేకమైన మాయలు, లోకములు, ఎన్నో మానవ కల్పితాలు, వాటిల్లో చిక్కబడకూడదు అనే విషయాన్ని కూడా గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగం నుంచి మనం గమనిస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 27వ వచన భాగంలో ఏంటంటే అసలు హృదయం యొక్క స్థితి ఎలాంటిదంటే రహస్యంగా ప్రేరేపించబడుతుంది అంటండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నీ హృదయము రహస్యంగా ప్రేరేపించబడుతుంది చెడు ఆలోచనలకి, చెడు ఉద్దేశాలకి. కనుక హృదయ స్థితిని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసుకోవలసినటువంటి వారుగా ఉన్నామనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ఇంకా హృదయ యొక్క స్థితి బైబిల్ ఎన్నో విషయాలు వ్రాసారు. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 6వ వచన భాగంలో వ్రాయబడిన సంగతి గమనించినట్లయితే నా హృదయంలో పాపము పోగు చేసుకోనకుండా అంటాడు భక్తుడు. అంటే హృదయం దేన్ని పోగు చేస్తుంది? పాపమును. ఎందుకంటే నీ హృదయంలో పాప ఆలోచనలు, చెడు ఆలోచనలు ఉంటున్నాయి కనుక హృదయం పాపముతో నింపబడి ఉంటుంది. అలాంటి స్థితి కలిగినటువంటి వారిగా దేవుని నువ్వు ప్రార్థించుకోలేవు, బ్రతిమాలుకోలేవు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా మనము
గమనించాలని దేవుని యొక్క గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, ప్రేమతో మీకు కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి హృదయపూర్వకంగా బ్రతిమాలుకునుట అనే మాట గురించి చెప్తూ ఉన్నాను. హృదయపూర్వకంగా బ్రతిమాలుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, అలా బ్రతిమాలుకోవటం అంటే ప్రమాదాల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అవసరతల్లో మనం బ్రతిమాలుకుంటూ ఉంటాం. అయితే ఈ బ్రతిమాలుకోవడం ఎలా చేయాలంటే హృదయపూర్వకంగా చేయాలి. నువ్వు హృదయపూర్వకంగా దేవుని బ్రతిమాలుకోనగలిగితే దేవుడు కార్యం చేస్తారు. యాయిరు వచ్చి బ్రతిమాలుకున్నాడు, తన కుమార్తె విషయం దేవుడు సహాయం చేస్తారు. ఆనాటి ప్రజలు, జనులందరూ వచ్చి ఒక శతాధిపతి గురించి, ఇదిగో ఈయన మాకు ఈ కార్యం చేశాడు, ఆయన నీవు అతనికి సహాయం చేయమని బ్రతిమాలుకున్నారు. దేవుడు కార్యం చేస్తాడు. యోబు గ్రంథంలో మనం చూస్తాం, నువ్వు దేవుని జాగ్రత్తగా వెతికి హృదయపూర్వకంగా బ్రతిమాలుకోగలిగితే, నీ హృదయం యథార్థమైనదిగా ఉంటే, పవిత్రంగా ఉంటే, దేవుడు నీ నీతికి తగినట్టుగా నివాసాలను వర్ధిల్లజేస్తాడు. నువ్వు అభివృద్ధి చెందుతావు అనేటువంటి విషయాన్ని వాక్యం ద్వారా గమనించాం. అయితే ఎలా బ్రతిమాలుకోవాలి దేవుడిని? హృదయపూర్వకంగా. హృదయం యొక్క స్థితి ఏంటి? హృదయం దేవునికి నివాసంగా ఉండాలి, దేవుడు ఏర్పాటు చేస్తాడు. కానీ ఆ హృదయం అపవాది హస్తగతం చేసుకుని మానవుని యొక్క హృదయాల్ని చెడు హృదయంగాను, కఠినమైన హృదయంగాను, పగాద్వేషములతో, కక్షలతో నిండినటువంటి హృదయంగాను, అలాగే మాయల్లో చిక్కబడే హృదయంగాను, రహస్యంగా ప్రేరేపించబడి అనేక చెడు ఆలోచనలు కలిగిన హృదయంగాను, పాపంతో నింపబడిన హృదయంగా అపవాది మార్చేస్తుంది. కనుక నీ హృదయాన్ని మొదటిగా దేవునికి అప్పగించుకోవాలి. నీ హృదయంలో దేవుని యొక్క వాక్యమునకు అవకాశం ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవుని వాక్యం ద్వారా శుద్ధి చేయబడాలి. అందుకని యేసుక్రీస్తు నువ్వు అంగీకరించినప్పుడు, నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం పంపబడుతుంది. పరిశుద్ధాత్మ నీ హృదయంలో నివాసం చేయబోతున్నాడు. అప్పుడు నీ హృదయ స్థితి మార్చబడుతుంది. అలా హృదయపూర్వకంగా మనం దేవుని బ్రతిమాలుకుంటే దేవుడు ఖచ్చితంగా మన మనవులు ఆలకిస్తాడు, మన కార్యాలను సఫలం చేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారు ప్రేమతో ఆలోచన చేయండి. మన హృదయ స్థితి ఎలా ఉంది? దేవుని బ్రతిమాలుతున్నాం, కానీ మన హృదయ స్థితి ఎలా ఉంది ఆలోచించండి. అందుకని యేసు ప్రభు నమ్మినప్పుడు మనం సువార్తను వింటున్నాం, విశ్వసిస్తున్నాం, మనసు మార్చుకుంటున్నాం, దేవుని కుమారుడిగా అంగీకరిస్తున్నాం, పాప క్షమాపణ కొరకు క్రీస్తులో బాప్తిసం పొందుతున్నాం. పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనేటువంటి వరములో దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటున్నాం. అది మన హృదయములో పెట్టబడుతుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీ హృదయములోకి వచ్చాడో నీ యొక్క స్వభావాన్ని, నీ యొక్క స్థితిని మారుస్తారనే విషయాన్ని గమనించాలి. ఆ విధంగా మనం నడిపించబడినట్లయితే, అందుకే బైబిల్ చెప్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురండి. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడితే నీ హృదయం శుద్ధిగా ఉంటుంది. హృదయపూర్వకంగా దేవుని బ్రతిమాలుకుంటాం. దేవుడు మనకి కావలసిన సమాధానము, సంతోషాన్ని దయచేస్తాడు. కనుక దేవునిని హృదయపూర్వకంగా బ్రతిమాలటం చాలా ప్రాముఖ్యమైన మాటగా మీకు ప్రేమతో నేను తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు. చెప్పబడిన సంగతులు నిష్ప్రయోజనము కాకుండా మా జీవితాల్లో రక్షణ దీవెనకరంగాను, తద్వారా మేము మీకు మహిమ తెచ్చే బిడ్డలుగాను బలపరచండి. ప్రేమతో, విశ్వాసంతో కార్యక్రమాలను ప్రోత్సహించినటువంటి బిడ్డల్ని, నాకు సహకరించిన మా స్థానిక సంఘము, ఆర్థికంగా సహకరించిన బిడ్డలను దీవించండి. టీవీ కార్యక్రమాల కొరకు, పరిచయ కొరకు సహకరిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్త పరిచర్య అనేక మందికి ప్రకటించబడినట్లును, అనేక ఆత్మల రక్షణ కొరకు మీ కృప చూపమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మనముల దయతో అంగీకరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.